మాతృదేవోభవ. తల్లికి మ్రొక్కకుండ అవధానము చేయని సత్సభావచోవల్లికి నీరు వెట్టని నవవ్రతధారిని నేను. ఆమెయే తల్లుల తల్లియౌ లలిత తత్కృపజాలు గ్రహాంతరంబునందల్లిన కౌముదీ ప్రభల అద్దెకు తెచ్చదా పద్యపాత్రలం. గ్రహాంతరంబునందల్లిన కౌముదీ ప్రభల అద్దెకు తెచ్చదా పద్యపాత్రలం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 736వ భాగానికి స్వాగతం పలుకుతుంది. గోఘృత మాధురు రాఘవ పాండవీయ కవి, కళాపూర్ణోదయ కవి పింగళి సూరణ కవితా విలాసాన్ని చిత్తగించండి. గోఘృత మాధురు కవన కోమలతల్ నవలా వినూతన శ్రీఘటన ప్రకారములు చిత్తము పూర్ణ కళోదయంబునం శ్రీఘనమై రహింప రససేవలుగైకొని శ్లాఘసేయుడి రాఘవ పాండవీయ కవిరాజును ద్వ్యర్థి కవిత్వయాజకున్. కళాపూర్ణోదయ కావ్య సృష్టి ఎంతో ప్రత్యేకతను సంతరించుకుందండి. కారణం, ఆ కాలానికే నన్నయ్య గారి కాలం వరకు, నన్నయ్య నుంచి పెద్దన్న గారి కాలం వరకు ఉండే సాహితీ ప్రక్రియ విశేషాలు చూస్తే ఒక్క ఆలోచన సాహితీ విమర్శకులకు స్పష్టంగా కలుగుతుంది. కథాకావ్యాలు, కథారహిత కావ్యాలు అని రెండు ఉండేవి నన్నయ్య గారి కాలం నాటికే. అవి లిఖిత రూపంలో మనకు దొరక్కపోవచ్చు, కానీ ప్రజల్లో కథలు కావ్యాల రూపంలో ప్రసరించాయి. గేయ కావ్యాలు తంబూరాలు పుచ్చుకుని పాడారు, ఏమీ లేకుండా ఊరికే ఆకాశంలో చూస్తుంది కవిత్వం. లిఖిత రూపంలో మనకి దొరికిన వాటిలో నన్నయ్య గారిది కాబట్టి నన్నయ్య ఆది కవి అన్నాం. అంత మాత్రం దానికి ముందు కవిత్వమే లేదని అనకూడదు. ఏదో బహుళ ఒక్కసారి నన్నయ్య గారి గురించి గొప్పగా చెప్పాడు, కవిత్వానికి శ్రీకారం చుట్టాడు అంటారు, బాగుంది, అలాగే అంటారు. ఆ ప్రక్రియల్లో కథారహిత కావ్యం అంటే అర్థం ఏమిటంటే ఆయుర్వేదం, గణిత శాస్త్రం ఇవన్నీ పద్యాల్లో రాసేవారు. పద్యాల్లో రాస్తే చాలా కావ్యం అనే మాట ఉందండి. అదే భారతం, రామాయణం లాంటివి కథాసహితమైన కావ్యాలు. ఏదో శాస్త్రాలు కనుక పద్యాల్లో రాస్తే అది కథారహిత కావ్యాలు. అందుకే ప్రసన్న కథ కలితార్థయుక్తి అనాలా నన్నయ్య గారి కవితా లక్షణంలో మొదటి దాన్ని, లేదా ప్రసన్న కథ కవితార్థయుక్తి అనాలా అంటే చాలామంది పెద్దలు ప్రసన్న కథ కవితార్థయుక్తి అని తేల్చారు. ఎందుకంటే కథాకవిత అనే మాట గమనించండి మీరు. కవితార్థం అని కలపకండి, కథాకవిత అర్థయుక్తి. ఎందుకంటే కథాకవి అని చెప్పడం. ఎందుకంటే అప్పటికి మరి పావులూరు మల్లన్న గారు తర్వాత కాలంలో కూడా ఎన్నో శాస్త్రాలు, గణిత శాస్త్రం, నీతి శాస్త్రం ఇవన్నీ పద్యాల్లో ఉన్నాయి. ఆయుర్వేద శాస్త్రం సంస్కృతంలో కూడా శ్లోకాల్లో ఉన్నాయి. అంటే రాయడానికి ఉన్న విధానం ఏది, వచనంలో రాసే విధానం లేదు. అప్పుడు వచనం ఊరికే మాట్లాడుకుందిగా వాడేవారు. అందుకే రాను రాను గ్రాంధిక భాష, వ్యవహార భాష వేరైనాయి. సరే, ఇప్పుడు అన్నీ కలకాపులకం చేశాక ఏమవుతుందో చూస్తున్నాం మనం. ఎవరు రాస్తున్నా, ఎవరు మాట్లాడుతున్నా అది గ్రాంధికమో వ్యవహారికమో తెలియడంలా. పోనీ తెలియకపోతే ఏమైందంటే అర్థమవుతుంది కదా అంటే చాలా చికాగ్గా ఉంటుందండి. ఎందుకంటే ఒకరు మాట్లాడినట్టుగా ఇంకొకరు మాట్లాడరు. భాషకు నిబంధన ఉండదు. పుస్తకాల్లో ఏది భాషగా చెప్పాలో తెలియదు. పిల్లలు రాస్తే తెలుగు ఉపాధ్యాయులు ఏం దిద్దాలి, ఏది సరైంది, ఏది తప్పు, దేన్ని బట్టి మార్కులు ఇవ్వాలి, ఏ ప్రమాణము లేకపోతే. అప్పుడు ఖచ్చితంగా ప్రతి మాండలికంగా గొప్పగా చెప్పుకుంటున్న భాషలు కూడా దానికో ప్రమాణ భాష కనిపెట్టుకోవాలి. అప్పుడు ఖచ్చితంగా గొడవలు అయిపోతాయి. ఎందుకంటే అందులోనే మళ్ళీ ఉప ప్రాంతాలు వచ్చేస్తాయి. మాది భాష కాదా అంటారు. ఇంకా ఎవరు మాట్లాడింది వారికే భాష బాగానే ఉంది. దానికే ఎవడు సూత్రానికి వాడే వ్యాసుడు, ఎవడు వేదానికి వాడే బ్రహ్మ, ఎవడు మతానికి వాడే బుద్ధుడు, ఎవడింటికి వాడే అధికారి. దేశం ఏమైపోతుంది, భాష ఏమైపోతుంది. అంచేతను మళ్ళీ మీరు కాలచక్రం ఎలా తిరుగుతుందో మీరు గమనించిన గ్రాంధిక భాష ప్రాధాన్యం మళ్ళీ పెరుగుతుంది. అలంకార శాస్త్రాల ప్రాధాన్యం పెరుగుతుంది, ఛందస్సుల ప్రాధాన్యం పెరుగుతుంది. ప్రౌఢ సమాసాలతో పద్యాలు చెప్పేటువంటి కవిత్వానికి కూడా ప్రాధాన్యం పెరుగుతోంది. యువతరంలో వాటి పట్లే ఆసక్తి పెరుగుతోంది.
అంతేకాదు 2 అర్థాలు చెప్పారట, 3 అర్థాలతో చెప్పారట, ఈ చివరి నుంచి ఆ చివరికి చదివితే ఒక అర్థంట, ఈ చివరి నుంచి ఆ చివరికి చదివితే ఒక అర్థంట. ఇటువంటి వాటి మీద యువతరంలో ఆసక్తి పెరుగుతోంది. సామాజిక మాధ్యమాల్లో ప్రచారాలు గమనించండి. సామాజిక మాధ్యమాల ప్రభావం సామాన్యమైంది కాదు. అది మాబోటిగాళ్ళం నిశ్చయించుకున్న మార్గంలో వెళ్లే వాళ్ళని కూడా మార్చేస్తుంది. బాగుంది. మరి కొన్ని వేల మంది దాన్ని ఆదరిస్తున్నప్పుడు మనం అది చెప్పాలని అనిపిస్తుంది సహజంగా. అంచేత ఈ ప్రక్రియలు మనం అనుకునే భావజాలాలు ఏవీ శాశ్వతం కాదు. కాలం ఒక చక్రం, పోయినవి వస్తూ ఉంటాయి, వచ్చినవి పోతూ ఉంటాయి. మనిషి ప్రాణంలాగే, మనిషి జన్మలాగే. ఆ తత్వం గ్రహిస్తే ప్రశాంతంగా ఉంటాం. ఏది పోయిన చింతలు, ఏది వచ్చిన చింతలు, మనం ఉన్న కాలంలో మనం ఎలా ఉండాలో అలా ఉంటాం. మనం చేసేది ఏదో మనం చేస్తాం. ఆ కాలానికి ఈ కథాసహిత కథారహితతో పాటుగానండి అప్పటికి ప్రబంధాలు, మనుచరిత్ర, పారిజాతాపహరణం, అది రాజశేఖర చరిత్రం, కాళహస్తి మహాత్మ్యం, ఇంకా ఇతర ప్రబంధాలు, కావ్యాలు రకరకాలు రావడంతో ఓ కొత్తది ఏదైనా రాయాలనుకున్నాను నేను అని ఓ కథను తానే సృష్టించాడు. కళాపూర్ణోదయం దాని పౌరాణికమైన ఊరికే ఆధారం ఉంటుంది. పాత్రలు అవే, నారదుడు, తుంబురుడు అలాగే ఉంటాయి. కానీ సృష్టి ఎక్కువ. అందులో 3 జంటలు, ప్రేమ జంటలు, 3 జంటలు 3 జన్మలు ఎత్తుతాయి. ఒక్కో జంటకి మళ్ళీ ఇంకో జన్మ, ఇంకో జన్మ. అసలు 3 జన్మల ప్రేమ కథ అదే జంట. అసలు చిత్రంగా కళాపూర్ణోదయం కథని ప్రత్యేకంగా తీసుకుని కథగా రాసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. చదవకపోతే కళాపూర్ణోదయం కావ్యంగా చదివితే కథ అర్థం చేసుకుని మాట్లాడడం చాలా కష్టం అండి. అనేక ప్రసంగాల ప్రబంధాల మీద చేర్చుకుని కళాపూర్ణోదయం మీద చాలా కష్టం. ఇక్కడ కథలో అల్లిక, అసలు అలసాని వారి అల్లిక గజిబిజి అంటారు. వెంకటేశ్వరన్న కథ అల్లిక గజిబిజి కాదు, గజ్జి 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 బిజి బిజి బిజి, మామూలు కాదు అది. అంత సాహసం ఎందుకు చేశాడంటే కొత్త ప్రయోగం. ఎందుకంటే ప్రభుత్వాలు పోషించాయి. ఇతరుల కంటే భిన్నంగా ఉండాలి, ఇతరుల కంటే భిన్నంగా ఉండాలి. ఎప్పుడూ ప్రతిభ వికసించే విధానమే అది. ఆ భిన్నంగా ఆలోచించే అలవాటు విద్యార్థులకి చెయ్యాలి అంటే అందరికీ ఒకటే జవాబు చెప్పడం, అందరినీ ఒకటే పుస్తకం చదవమంటాం, మేమే ఆ పుస్తకాలన్నీ ఇస్తాం, అవే కొనుక్కోండి, పరీక్షల్లో అవే వస్తాయన్నాం. ఈ రొడ్డకొట్టుడి విధానం పోవాలి. అప్పుడు వాడు సొంతంగా ఆలోచిస్తాడు. ఎవరి మటుకు వాళ్ళు ప్రశ్నలు తయారు చేయండి, ఆలస్యమైనా మంచిదే. అప్పుడు వాళ్ళు సొంత భాషలో తయారు చేస్తారంటే తప్పో ఒప్పో అసలు ముందు ఆలోచించడం నేర్పాలిగా. అలా కృష్ణదేవరాయలు కవులను ప్రోత్సహించాడు. మీరు సొంతంగా ఆలోచించండి, వారు రాసినట్టు మీరు రాయడమేట అన్నాడు. అంతే వెంకటేశ్వరానికి పౌరుషాలు వచ్చాయి, పౌరుషం వచ్చింది. అలాంటి వాళ్ళకి పౌరుషాలు వచ్చాయి. కళాపూర్ణోదయం మామూలుగానే గోఘృతమాధురులు, ఆవుని ఎంత మధురంగా ఉంటాయి పద్యాలు. కవన కోమలతల్ సుకుమారమైన కవిత్వం, నవలా వినూతన శ్రీ ఘటన ప్రకారములు. కళాపూర్ణోదయం కావ్యం నవల రూపంలో ఉన్నటువంటి పద్య కావ్యం, పద్యం రూపంలో ఉన్నటువంటి నవల అని చెప్పచ్చు. పద్యం రూపంలో ఉన్న నవలది. నవల రాసే అలవాటు అప్పుడు లేదు కాబట్టి ఆయన చెప్పలేదు. అంతే, ఆధునిక నవలే. అది చదువుతూ ఉంటే ప్రసన్నంగా కథ అంతా ఒక్కొక్క చోట దహో ఇక్కడ ఈ లంక అక్కడ, ఈ అనుబంధం అక్కడ, ఈ సమస్య అక్కడ పరిష్కారం అయిందా, ఓహో వీళ్ళు ఇలా జన్మించారా, వాళ్ళు అలా పుట్టారా, ఓ ఇలా జరిగిందా, ఈ మాంత్రికుడు ఎలా ఉన్నాడా, వాడు ఇలాంటి మాయ చేశాడా, మళ్ళీ వాడు అలా వచ్చాడా, ఓ తాడి చెట్లు చెరువులో మునిగిపోయినా కూడా మళ్ళీ బయటికి ఎలా వచ్చాడా అని చివరిలో అన్ని బయటపడుతూ ఉంటే అప్పుడు చిత్తము పూర్ణ కళోదయం బునం శ్రీఘనమై రహించు రససేవలు. అప్పుడు మనస్సు పున్నమి నాటు చంద్రుణ్ణి దర్శించినటువంటి నేత్రాల్లాగా శ్రీఘనమై వహించు. శ్రీఘనం అంటే మేగడ అని అర్థం. మంచి పాల మేగడలాగా తెల్లగా, స్వచ్ఛంగా, మృదువుగా, హాయిగా తయారవుతుంది. ఘకార ప్రాస కోసం ప్రయత్నిస్తే శ్రీఘనం అనే మాట దొరికింది. ఆ ప్రాసలో గొప్పతనం మీద, ఆ దుష్కర ప్రాసల కోసం ప్రయత్నం చేయాలి. చేస్తే అందమైన పదాలు వస్తాయి. వెంకటేశ్వరుడు మన పారిజాతాపహరణం కవి గురించి మనం చెప్పుకున్న పద్యంలో జలజాతాసనవాసవాది సురపూజా భాజనం వైదనర్చు, అక్కడ వరకు వెళ్ళిపోయిందండి సమాసం ఆయనకి, తనర్చు వరకు. ఆ తనర్చు ఎక్కడికి వచ్చింది? జలజాతాసనవాసవాది సురపూజా భాజనం వై తనర్, అక్కడికి మత్యభం మొదటి పాదం అయిపోయింది. సభరణమయ్యవ రుచు అని రూ కింద చావొత్తు వచ్చి రెండో పాదం మధ్య మొదట్లో కూర్చుంది. అప్పుడు నంది తిమ్మనికి సమస్య వచ్చింది. ఓ ఇక్కడ ఈ ప్రాస ఏమిటి? జలజాతాసన రెండవ అక్షరం లాతో మొదలు పెట్టాలి. తనర్చు అన్నాడు. తనర్చేది ఏమిటి? శ్రీకృష్ణుని యొక్క శిరస్సు. శ్రీకృష్ణుని శిరస్సు గురించి లకారంతో పదమేముంది? లక్ష్మీపతి శిరస్సు అని చెబితే మామూలు విషయమే.
లతాంతాయుధు కన్న తండ్రి శిరము అన్నాడు. ఆ లకార ప్రాసే ఆయన బుద్ధిని వికసింపజేసింది, కొత్తగా ఆలోచింపజేసింది. లతాంతాయుధు కన్న తండ్రి శిరము అనే అందమైన మాట తీసుకొచ్చింది. అది ఎంత గొప్ప మాట, అంత అందమైన మాట ఎందుకైందంటే అంత సుకుమారమైంది అని చెప్పడానికి లతాంతాయుధులే వాడాలి. అక్కడ మన్మధుని తండ్రి అని వాడకూడదు. లక్ష్మీపతి అంటే ఆ సౌకుమార్యం రాదు. లత అంటే తీగ, అది సుకుమారంగా ఉంటుంది. లతాంతం అంటే పువ్వు, తీగ కంటే సుకుమారంగా ఉంటుంది. పువ్వుల ఆయుధాలుగా కలిగిన వాడు ఇంకా సుకుమారంగా ఉంటాడు, వాడిని కన్నవాడు ఇంకా సుకుమారంగా ఉంటాడు, ఆయన శిరస్సు ఇంకా సుకుమారంగా ఉంటుంది. అంత సుకుమారమైన శ్రీకృష్ణుని శిరస్సును తన్నేసిందమ్మా అని చెప్పినట్టయింది. ఇంత గొప్ప భావన రావడానికి లకారం కారణం కదండి. ఆధునిక విద్యా విధానంలో ఒత్తిడి పెంచుతున్న దృష్ట్యా ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒత్తిడి మరీ ఇంకా బలవంతంగా ఎక్కువ పెంచేయడం మంచిది కాదు, కానీ కాస్త ఈ సమయానికి అవ్వాలి, ఎలా చెయ్యాలి, ఇంతకంటే భిన్నంగా చెయ్యాలి, ఇలాంటి ఒత్తిడి మన మనస్సు మీద ఉండడమే మంచిది. పద్య కవిత్వాలు, పద్య రూపంలో రాసినటువంటి ప్రబంధాలు 60 ఏళ్ల వచన కవిత్వాన్ని కూడా దాటుకుని ఇప్పటికి ఇంకా నన్నయ్య గారి నాటి కావ్యాలు కూడా ఇంకా మిగిలి జనంలో ప్రచారం పొంది ఆదరణ పొందుతున్నాయి అంటే అపూర్వమైన ప్రతిభ ఆ పద్య నిర్మాణాల్లోనే ఉంది. కాబట్టి అంత ప్రతిభ వ్యక్తం కావడానికి యతిప్రాసలు, గణాలు, ఛందస్సు, నిబంధనలు కారణం. ఆ నిబంధనలు లేకపోతే నన్నయ్య గారి నుంచి నా వరకు ఏ పద్య కవి కూడా కష్టపడడానికి ఇష్టపడ్డం. తోచింది రాసి పారేస్తాడు. తోచింది రాసేస్తామండి, ఏముందానికి అంత కష్టపడాలి దాని గురించి. ఓ పూల మొక్క దగ్గర నిలబడ్డాం, అదేదో ఇలా కొంచెం కోసేంతలో అది ఏడుపు మొదలెట్టింది అనడానికేను నేనొక పూల మొక్క కడ నుంచి చివాలున కొమ్మ వంచి గోరానేడునంతలో అంటే ఎంత బాగుందండి. మరి అంత రమణీయమైన శైలి కరుణశ్రీ గారికి రావడానికి ఉత్పలమాల పద్యము, ఛందస్సు, గణముల నిర్మాణం కారణం కాదా? నకారప్రాస కారణం కాదా? పదో అక్షరం ఎత్తి కారణం కాదా? ఆ భావాలను ఆనెడునంతలో ఎందుకు తోచిందండి? నేనొక పూల మొక్క కడాని నేను అని నకార ప్రాస్తో ఆయన పద్యం మొదలెట్టకపోతే ఆనెడునంతలో అనేది రాదండి. పువ్వుకి కొయ్యడం కాదండి, గోరిలా ఆనగానే దానికి బాధగా ఉంటుందని చెప్పాడు మహానుభావుడు. అంత సుకుమారకవే. ఆ ఆనడం అనే పదం ఆయనకి తోచడానికి కారణం నకార ప్రాస. ఒక పద్య కవిగా ఈ క్షణం మీతో మాట్లాడే సమయానికి 10,803 పద్యాలు వెళ్ళిన కవిగా చెబుతున్నాను. 300 అవధానాలు చేసిన అవధానిగా అనుభవం అది. ఆ అవధానాల్లో మాకు చాలా ఒత్తిడి ఉంటుంది, కానీ ఆ ఒత్తిడితోనే బుర్ర బాగా పనిచేస్తుంది. దీన్ని ఎలాగోలా ఇది దత్తపదిలో ఇచ్చారు, ఎలాగా, ఏమిటిది, దాన్ని ఏం చేస్తాం, ఏదోటి చెయ్యాలి. సచిన్ అని ఇచ్చారు. సచిన్ ఏమో తెలుగు భాష గురించి చెప్పమంటారా? సచిన్కి తెలుగు భాషకి సంబంధం ఏంటండి? కానీ అనగానే అయితే సాయి ఇటు పెడదాం, చిన్నట్టు పెడదాం, ఏమైనా వస్తుందేమో అని ఆలోచించగానే బుద్ధి ఎలా ఆలోచించి భాష చిన్మయ ముద్రయో భాష తెలుగు, భాష చిన్మయ ముద్రయో భాష తెలుగు. భాష మన భాష అంటే ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను. భాష అని అర్థం కాదు దానికి. భాష అంటే ప్రతిజ్ఞ చేస్తున్నాను, బసవేశ్వరుని భాష. అలాగే చిన్మయ ముద్రయో భాష తెలుగు చిన్ముద్ర లాంటిదండి. గొప్ప వేదాంత ముద్ర, శ్రీముద్ర, చిన్ముద్ర, జ్ఞానముద్ర అంటారు. ఎంత గొప్ప మాట తోచిందండి సచిన్ గురించి నాకు అవధానంలో. ఎక్కడో తూర్పుగోదావరి జిల్లా మామిడి కూతురు అవధానంలో అడిగిన దత్తపది. సచిను, గంగూలీ, శఖవాగి, ద్రవిడ్ ఈ 4 ఇచ్చి తెలుగు భాష గొప్పతనం చెప్పన్నారు. ద్రవిడ్ అంటే తనదై ముద్దులను తనదైన ముద్ర విడదు కలిపితే ముద్ర విడదు, అందులో ద్రవిడ వచ్చింది. ద్రవిడ అనే పదం రావడం కోసం ప్రయత్నం చేస్తే ముద్ర విడదు ఎంత అందంగా వచ్చిందండి. ఇటుపక్క మూ చేరింది, అటుపక్క విడదు, వి ఉంది, డా ఉంది, దూ చేరింది, ముద్ర విడదు అని వచ్చింది. మరి ఒత్తిడి వల్లే కదా ఇది ఈ ప్రతిభ బుద్ధి వికసించింది, ఇంత మంచి పద్యం వచ్చింది. ఆ మాత్రం ఒత్తిడి ఉండాలి. కానీ మళ్ళీ దాంట్లోనే ఒత్తిడి ఎలా ఉండకూడదు అంటే ద్రవిడ చెప్పండి చెప్పరేమిటండి, అలా చూస్తారేమిటండి, అంతమంది ప్రేక్షకులు చూస్తుంటే అని పరక నుంచి ఒకడు షంటింగ్ చేస్తుంటే ఒళ్ళు పడిపోతుంది. అది పనికిరాదు. ఇప్పుడు విద్యా విధానంలో జరుగుతున్నది అదే. పిల్లల్ని అలా చంపేస్తున్నారు. రోజు పరీక్షలు పెట్టి నిన్న పరీక్ష పెడతారు, 25కి వాడికి 20 వస్తాయి. ఇవాళ పరీక్ష పెడతారు, పొరపాటుని 20కి 20 రాకుండా 25కి 20 రాకుండా 19 వచ్చాను, నువ్వు రోజు రోజుకి తగ్గిపోతున్నావు. అంతేం తగ్గిపోలేదు. చిన్న ప్రశ్న ఏదో పొరపాటు వేయడంలో వాడికి తగ్గాయి. దాన్ని అలా చెప్పక్కర్లేదు. రోజు రోజుకి ఎక్కడుందండి, ఒక రోజుగా. ఇది విపరీతమైన ఒత్తిడి అంటే ఇది.
మాకు అవధానాలు మేము ఎందుకు బాగా చేయగలుగుతాడు? పృచ్ఛకులు మమ్మల్ని ఒత్తిడి చేయరు మహానుభావులు. నిజంగా మాకంటే పండితులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, మాకంటే పండితులు ఉన్నారు, స్వయంగా అవధానులు ఉన్నారు. మహాకావ్యాలు రాసిన వాళ్ళు పృచ్ఛకులుగా కూర్చుంటారండి. చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు మహానుభావుడు, కీర్తిశేషుడు, సరస్వతీ లోకంలో ఉంటాడు మహానుభావుడు. ఆయన పృచ్ఛకుడుగా ఉండగా శతావధానాలు చేశాను. చౌడీకే పీచే క్యాహేర్ దత్తపది ఇచ్చాడు భాగవతం మీద చెప్పమని. చోడి వేరే పీచే వేరే క్యాహే వేరే చెప్పామండి ఏలూరు ద్విశతావధానంలో. చెప్పక వస్తామని అడిగిన తర్వాత, ఎందుకంటే నేను చెప్పలేనంటే ఆయన చెబుతాడు. ఆయన మహాపండితుడు, ఆయన బోర్డు అవధానాలు చేశారు, ఇచ్చారు ఆయన. రూప్ తెరా మస్తానా అని ఆయనకి ఇచ్చారు. రూపు తెరా మస్తానా అని ఆయనకి ఇచ్చారు దత్తపది, ఆయన చేశాడు. మండపేట పోదాం వస్తావా చిలక అని మా నాగపడి శర్మ అవధానం చేస్తుంటే కాకినాడలో ఇచ్చాడు ఆయన. ఆయన ఇచ్చాడు, ఆయన తట్టుకున్నాడు. ఏమిటా మాట, ఏమిటి మండపేట పోదాం వస్తావా చిలక, ఏమిటా భాష? దాన్ని సంస్కృతంలో పెట్టడం, తెలుగు కాదు, సంస్కృత శ్లోకం చెప్పాలి, ఎక్కడ తెలుగు మాట రావద్దు. ఇదండి అవధాన ప్రక్రియ. ఒక 10 ఏళ్లుగా అనేక కారణాల వల్ల వెనకబట్టిందండి, పడనీయకూడదండి. ప్రతిభకి మూలం అవధాన ప్రక్రియ. దాన్ని పెంచితేనే విద్యార్థుల్లో బుద్ధి వికాసం పెరుగుతుంది, లేకపోతే చచ్చుదద్దమ్మలు అయిపోతారు. ఊరికే చూసి రాసింది కంఠస్థం చేసేవాళ్ళు అవుతారంతే, సొంత ప్రజ్ఞ ఉండదు. ఏదో ఊరికే ఉపన్యాసాలు ఇవ్వడం పెద్ద ప్రజ్ఞ కాదు. ఏదో విషయం తయారవ్వకుండా కూడా మాట్లాడచ్చు. ఓ 2 పిల్లలు మాట్లాడుకుంటారు, మా నాన్నగారు ఏ విషయం మీద 2 గంటలు అనర్గళంగా మాట్లాడతారు, చాలా గొప్పవారు అన్నట్టు. వీడన్నట్టు మా నాన్నగారు ఇంకా గొప్పవారు, ఆయన ఏ విషయం లేకుండానే 2 గంటలు మాట్లాడతారు అన్నట్టు. మరి వాడే గొప్పవాడు. ఇప్పుడు ఏ విషయం లేకుండా మాట్లాడేవాళ్ళు తయారయ్యారు. ఇది పెద్ద ప్రజ్ఞ కాదండి. ఇది ఇవి పెరుగుతూ పోతే అసలైన ప్రజ్ఞ చచ్చిపోతుంది. ఒక నూతన సృష్టి ఉండాలి, కొత్త ఆలోచన ఉండాలి. ప్రసంగం చేసినా సరే, ప్రవచనమైనా కొత్త ఆలోచన. ఇదివరకు చెప్పింది చెప్పొద్దు, ఇంకొంచెం పరిశోధన చేయాలి. అంతేగాని భక్తే కదా, ఏం చెబితే అది వింటారు. సుబ్రహ్మణ్య శేషి కదా, సుబ్రహ్మణ్య స్వామి గురించి చెబుతాం. ఏదో దేవి నవరాత్రులు కదా, అమ్మవారి గురించి చెబుతాం, ఏం చెప్పినా నడుస్తుంది. ఇది మొత్తం మూఢత్వం అయిపోతుంది జాతి. ఎక్కడా వికాసం ఉండదు. కావ్యాలు గొప్పతనం ఇది. అలా కొత్త ఆలోచన చేశాడు ఆయన. అందుకే తిక్కన ఆయన మీద ఆ ఒత్తిడి ఏమిటి, నేను కొత్తగా చెప్పాలి, కొత్త కథలు అంటే అల్లాడు, అపూర్వంగా మిగిలింది. అలాగ మనస్సు ఒకసారి చిత్తమ పూర్ణ కళోదయములను శ్రీఘనమై వహించు రససేవలు, అలాంటి రససేవ లాంటి కావ్యాన్ని మనం చదివి తీరాలి. కళాపూర్ణోదయాన్ని కనీసం కథ కోసమైనా చదవాలి. ఆ కథా సంగ్రహం చదివినా చాలా ఆశ్చర్యపోతాం పింగళ సూరణ ప్రతిభకి. అదొక్కటేనా? శ్లాఘసేయుడి రాఘవ పండవీజ కవి రాజును వ్యర్థి కవిత్వయాజకున్, అటువంటి వాడే కాకుండా రాఘవ పాండవీజం అనే ద్వ్యర్థి కావ్యం రాశాడని 2 అర్థాల కావ్యం. ప్రతి పద్యంలోనూ రామాయణం నడుస్తుంది, భారతం నడుస్తుంది. ఎంత ఆశ్చర్యం అండి! పాలతో అమ్మ అమృతంతో ఈ కవుల పాదాలు కడిగిన తెలుగు జాతి రుణం తీర్చుకోలేదు. అమృతంతో మనకు దొరకదు, కానీ అమృతంతో కడిగిన రుణం తీరదండి. దేవతలు భూమి మీదకి ఎప్పుడైనా అమృతం తీసుకొస్తే నేను పింగళ సూరణ కాడు గడిగాక ఆ అమృతం నాకు ఇవ్వయ్యా అని చెబుతాను. నేను 400 పద్యాలు రాశాడు, 4 ఆశ్వాసాలు. నెట్లో దొరుకుతుంది, చదవండి శుభ్రంగా. వావిళ్ళవారు ముద్దరాజు పెద్దరామయ్య గారు వ్యాఖ్యానం, దాన్ని వావిళ్ళవారు వేశారు, నెట్లో దొరుకుతోంది. ప్రతి పద్యానికి రామాయణ పరంగా అర్థం, భారత పరంగా అర్థం. కొన్ని పద్యాలు రెండిటికి సమానంగా ఉండే చోట రెండిటికి సమము అని ఉంటుంది. ముద్దరాజు పెద్దరామయ్య గారు వ్యాఖ్యానం రాశారు. ఎంత చక్కగా ఉంటాయంటే, ఒక సందర్భం వచ్చింది కాబట్టి కాస్త ప్రేక్షకులు, అందులో విద్యార్థులు, యువతరం చాలామంది చూస్తున్నారు. నవజీవన వేదం ఎంతో అలరిస్తుందండి, మాకు గొప్ప బుద్ధి వికాసాన్ని ఇస్తుంది, మా పాండిత్య స్థాయి పెరుగుతుందని యువతరం చెబుతుంటే నాకు ఆనందంగా ఉంది. అందుకని వారి కోసం ఒక పద్యం. అసలు ఆ సందర్భాలు కలపడం కూడా చిత్రమైన విషయం. కొన్ని సందర్భాలు కలుస్తాయి, కొన్ని కలవు. వనవాసాలు కలుస్తాయి, ఏదో వేట కలుస్తుంది, అన్నీ కలవు. ఏదో రామరావణ యుద్ధం జరుగుతుంటే అంగదులోనూ ఒక రాక్షసుడు యుద్ధం చేసే దృశ్యాన్ని వర్ణిస్తాడు. దాన్ని తీసుకెళ్ళి భారతంలో కృష్ణరాయబారానికి పెడతాడు. ఇక్కడ రాయబారం, అక్కడ యుద్ధం కష్టం. అలాగే దశరథుడు వేట, పాండురాజు వేట, ఈ 2 వర్ణించాడు. సందర్భాలు కలిసి బాగానే ఉంది. కానీ కుదరని పని ఏమిటంటే, ఇబ్బంది పెట్టే విషయం ఏంటంటే, దశరథుడు ఏనుగు అనుకుని శ్రవణ కుమారుని చంపాడు పొరపాటు. పాండురాజు భ్రమలో పడి చంపలేదు. 2 మృగాలు కలిసి గంతుతూ ఉంటే వేట నియమాలకి వ్యతిరేకంగా పెద్దగా పట్టించుకోకుండా పర్వాలేదని చెప్పాడు. ఇక్కడ జంట మృగాలు, అక్కడ కేవలం ఒక్కడే. అతను ఏనుగు అనుకునే భ్రమలో పడ్డాడు. పాండురాజు భ్రమలో పడలేదు, కొంచెం రాచపొగరు వచ్చింది అక్కడ. పర్వాలేదులే అని. కానీ ఇద్దరు బాధపడ్డారు. ఆ సందర్భం చెబుతున్నాడు. ఏనుంగని కరమరయక
ఏనుంగని కరమరయక పూనితిగాక ఇట్టి ఎడల పొసగునెయేయన్ ఏనుంగని కరమరయక పూనితిగాక ఇట్టి ఎడల పొసగునెయేయన్ కానమే కాల నిజమ గతితో నా వేట మునియుగము తృంగించెతుదిన్ కానమే కాల నియమ గతితో నా వేట మునియుగము తృంగించెతుదన్ ఏనుంగని అరయక ఏనుగు అని తెలుసుకోలేకపోయాను ఏనుంగు అని కాస్త సూక్ష్మంగా నాకున్న జ్ఞానంతో ఆలోచిస్తే ఆ బుడబుడ చెంబు ముంచుతున్నది పిల్లాడేమో అని అనుమానం వచ్చి ఉండేది. అనవసరంగా మునికుమారుని చంపి పాపం మూటగట్టుకున్నాను. ఆ తల్లిదండ్రులకి ఏకైక కుమారుడై ఉంటాడు, వారి దుఃఖం వర్ణనాతీతం కదా, నా బిడ్డ చనిపోతే నేను దుఃఖపడనా అని దశరథుడు అనుకుంటున్నాడు. ఏనుగు అనుకున్నాను. ఏనుగు తొండం నీళ్లలో ముంచినప్పుడు చప్పుడుకి, నీళ్ల చెంబు ముంచినప్పుడు చప్పుడుకి ఉండేటువంటి తేడాన్ని గ్రహించలేకపోయాను. నేను వేటాడడానికి రావడం నాదే తప్పు అనుకున్నాడండి దశరథుడు. ఏనుంగని అరయక పూనితిగాక అలాగ భ్రమలో పడి పూనుకున్నాను కానీ ఇట్టి ఎడల పొసగునే ఏయన్ ఇలాంటప్పుడు వేటాడచ్చా? సరిపోయింది కదండి, ఎక్కడైనా కిట్టుబాటు పదాలు ఏం లేవు, అసలు చేయొచ్చా? ఎందుకంటే కానమే కాల నియమ గతితో, కాలనియమం అలా ఉంది నాయన, నా కర్మ కాలిపోయి నాకేదో శాపం వచ్చే యోగం ఉండి, లేదు బ్రతుకు ముగించిపోయే యోగం ఉండి, పిల్లలు లేని నాకు ఈ ఏదో భయంకరమైన యోగం బట్టి కాలనియమ గతితో, కాలనియమాలు మనకు అర్థమవుతాయా? కానమే కాలనియమ గతితో నా వేట మునియుగము తృంగించెతుదని. ఈ మునియుగము అని వాడడంలో ఒక అర్థం ఉంది, తర్వాత వస్తుంది. కానీ మరి దాన్ని రామాయణ పరంగా ఎలా సరిపోతే? ఇక్కడ ముని యుగము, ఇద్దరు మునులు లేరే. యుగం అంటే జంట. ఆశ్చర్యం ఏమిటంటే ఇక్కడ నిఘంటువులు బాగా ఉపయోగిస్తే పాండిత్యం అంటే ఇది. యుగము అంటే ఆయుర్దాయం అని కూడా అర్థం. ఇక్కడ రామాయణ పరంగా ముని యుగము అంటే ముని కుమారుని ఆయుర్దాయము. మొత్తం మీద నా వేట ఏం చేసిందంటే కాలం కర్మం కలిసిరాక అతని గ్రహస్థితి నా గ్రహస్థితి రెండు మాడిపోయి కాలిపోయి వక్రించి ఒక ముని కుమారుడు ఆయుర్దాయాన్ని త్రుంచేసింది కదా. ముని యుగము తృంగించే తుది. ఇటువంటి కావ్యాలు చదవడం ముందు యుగం అంటే ఆయుర్దాయం అని రెండో అర్థం ఉందనే విషయం తెలుస్తుంది. ఎంత పాండిత్యం పెరుగుతుంది. ఆ విద్యార్థి తర్వాత ఎంత విద్వాంసుడు అవుతాడు. ఇలాంటివి 10-15 విషయాలు తెలుసుకుంటే ఆ పదాలు మళ్ళీ విస్తృతంగా ఆయన ప్రయోగిస్తాడు. ఎంతసేపు మనం నీరు అంటే నీరేనా అండి, 32 పర్యాయ పదాలు ఉన్నాయి, వాడద్దా? అలాగే ధర్మం అంటే ధర్మం ఒకటేనా? ధర్మం అంటే ధనుస్సు అండి, ధనుస్సు. పైగా ధర్మానికి ధనుస్సు అని ధర్మం అని 2 అర్థాలు ఎందుకు వచ్చాయి అంటే, ధర్మాన్ని కాపాడాలంటే ఆయుధం ఉపయోగించాలండి. ప్రశాంతంగా ఎవరు ధర్మాన్ని కాపాడలేరండి. అందులో పరిపాలనలో ఉండేటువంటి రాజు ధర్మాన్ని కాపాడాలంటే ఆయుధం ఉపయోగించాల్సిందే. అందుకే ఆయుధానికి కూడా ధర్మం అని పేరు వచ్చింది. ధార్మికుడు అంటే విలుకాడు, ధర్మజ్ఞుడు, రెండు ఉన్నాయి. మరి ఇలా ఎలా ఏర్పడ్డాయో తెలుసుకుంటే ఎంత అసలు బుద్ధి ఎంత వికసిస్తుంది, ఎన్ని చమత్కార పోహలు వస్తాయి. ఆయన ధర్మాన్ని పాటించలేదు అంటే ధర్మంగా ఉండలేదని ఒక అర్థం, విలువ పట్టుకోలేదని ఇంకో అర్థం. అవి తెలుసుకుంటే ఎంత బాగుంటాయి. అలాగా మునియుగం. ఇప్పుడు భారత పరంగా చూడండి, పాండురాజు అనుకుంటున్నట్టు ఏనుంగని అనడానికి వీల్లేదు అక్కడ, ఎందుకంటే అక్కడ ఏనుగు లేదు. అక్కడ 2 ముని దంపతులు మృగ దంపతులుగా క్రీడిస్తున్నారు, మృగాల జంటగా. అందుకని అక్కడలా చదువుకోవాలి మనం. ఏను కనికరమరయక, ఎంత గొప్ప మాట అండి. అక్కడ ఏనుక్కి బదులు ఆయన రామాయణార్థంలో గజము వాడుంటే ఇది సాధ్యమవుతుందా? ఈ శ్లేష ఏనుంగని అక్కడ రామాయణంలో ఉంటే ఏను కనికరమరయక, నేను కనికరమరయక, ఏమాత్రం జాలి లేకుండా ఏనుంగనికరమరయక, ఎంత చక్కగా సరిపోయిందండి. ఏనుంగు అని విడదీస్తే ఒక అర్థం, ఏను కనికరము అని విడదీస్తే ఇంకొక అర్థం. పూనితిగాక ఇట్టి ఎడల పూనునే ఏయన్ పొసగునే ఏయన్, ఏదో పూనుకున్నాను కానీ ఇటువంటి చోట ఇలా చేయొచ్చా అని ఏయన్ కాన మెకాల నియమగతి. ఇక్కడ మెకాలే గారు కూడా వచ్చాడు, అది భారతార్థం. కానమే కాల నియమగతితో అని రామాయణార్థంలో చెప్పుకుంటే ఇక్కడ కదా కానన్ అడవిలో, మెకాల మృగము ప్రకృతి, మెకము వికృతి. మెకము అనే దానికి బహువచనం మెకాలు. కాన మెకాల నియమగతి, అడవిలో మృగాలను ఎప్పుడు చంపాలి ఎప్పుడు చంపకూడదనే విషయం ధర్మశాస్త్రంలో స్పష్టంగా ఉంది కదా.
మృగ దంపతులు రెండు మృగాలు జంటగా పరిగెడుతున్నా క్రీడిస్తున్నా కలిసి ఒకదాన్నొకటి రాసుకుంటూ అలా అన్యోన్యంగా ఉన్నా చంపకూడదు అని శాస్త్రం స్పష్టంగా ఉంది కదా. రాజునే ఉండి అనేక శాస్త్రాలు చదివి ఉండి ఈ తప్పుడు పని రాచ పొగరుతో ఎందుకు చేశాను నేను అని పాండురాజు బాధపడుతున్నాడండి. కాన మెకాల నియమగతి. కానన్ అడవిలో, కానన్ అంటే అడవి అని అర్థం ఉంది. అడవిలో మెకాలకుంటే నియమాలు నాకు తెలియదా? నియమగతితో ఆ నియమగతి చూడలేనా? ఎందుకు బుద్ధిలా అయిపోయింది అంటే ఏదో జరిగే యోగం ఉంది అంతే కదా. ఆ యోగమే కదండి దశరథుడిని సంతానం కన్నా కూడా సంతానం లేని స్థితిలో మరణించేలా చేసింది. దగ్గర లేని స్థితిలో పాండురాజుకి అసలు సంతానంకనే యోగమే లేకుండా చేసింది. జీవితంలో ఒక్కోసారి పొరపాటును చేసేటువంటి పనులు జీవితానికి ఎంత శాపంగా అయిపోతాయండి. ఎంత జాగ్రత్తగా ఉండాలని ఎంత సందేశం ఉందండి ఈ రెండర్థాల పద్యంలో. వీటిని ఏదో అంగాంగ వర్ణన ప్రబంధాలు సర్కస్ ఫీట్లు అంటే ఎలాగండి? వాటిని చదువుకోవాలి. అవి మరీ ముదిరిపోయాక సర్కస్ ఫీట్లు అనే మాట వచ్చింది. ఎందుకంటే అలా మొదలనీయకూడదు, ఇంక విసుగొస్తుంది. కానీ ఒక పరిమితి మేరకు ఉండగలిగితే చాలా గొప్ప విషయం అండి అది. ముని యుగము తృంగించుతుంది. ఇప్పుడు సరిగ్గా ముని యుగము, మునుల జంట అది దంపతులుగా మొత్తం మీద ఓ దంపతులను చెప్పి పుణ్య దంపతులను చెప్పి పాపం మూట కట్టుకున్నాను. ఏను కనికరమరయక పూనితిగా గిట్టి ఎడల పొసగునేయన్ కాన మెకాల నియమగతితో నా వేట ముని యుగము తృంగించి తుదిన్. ఎంత చక్కని పద్యాలండి ఇవి. అటువంటి రాఘవ పాండవీయ కవిరాజును ద్వ్యర్థి కవిత్వ యాజకును. ద్వ్యర్థి, ద్వి ప్లస్ అర్థి, ద్వ్యర్థి యణాదేశి సంధి. ఆ ద్వ్యర్థి కవిత్వం అనేటువంటి యజ్ఞాన్ని దివ్యంగా నడిపించినటువంటి ఆ పింగళి సూరణ గారికి నమస్కారం చేస్తూ ఈ రోజంతా గడుపుదామండి. 23:30 గంటల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ప్లాస్టిక్ వాడద్దు, తెలుగు వాడదాం.